హల్లెలూయా. అంత సంతోషంగా ఉన్నారా? ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? అలా కాదు, కొంచెం ప్రాపర్గా చేద్దామా? లేదు, అందరు చేయట్లేదు. హల్లెలూయా. కమ్ ఆన్, ఆయనకి మహిమ చెల్లిద్దాం. దేవుడు మంచివాడు, ఆయన కార్యములు చేసేవాడు. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? లూకా సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేశారు. 4వ వచనం యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూద్దాం. When he stopped speaking, he said to Simon Peter, "Put out into the deep water and lower your nets for a haul." సో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం ఇది. చదివారా? ఎప్పుడైనా ఈ భాగాన్ని చదివారా, విన్నారా? ఆయన ఒక సరస్సు తీరంన ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. సో అక్కడ ఎవరు ఉంటా ఉన్నారు? పేతురు ఉంటా ఉన్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు? చేపలు పడుతూ ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడుతూ ఉన్నాడు, కానీ ఒక చేప కూడా వలలో పడట్లేదు. సో పేతురు బాగా మేబీ ఫ్రస్ట్రేషన్లో ఉండింటాడు. అవునా? ఎంత ప్రయత్నం చేసినా మనకి దొరకనప్పుడు కొన్నిసార్లు మనకి సంతోషం రాదు, కానీ విసుకొస్తుంది. సో ఆల్రెడీ పేతురు చేపలు పట్టే ఆ వృత్తిలో ఉంటా ఉన్నాడు. లో నైపుణ్యత కలిగిన వాడు. పేతురు ఎవరు? ఫిషర్మ్యాన్, చేపలు పట్టేవాడు. సో దేవుని యొక్క ప్రణాళిక చూసారా? దేవుడు చేపలు పడుతున్న వ్యక్తిని తీసుకొచ్చి సంఘానికి నాయకుడిగా చేశాడు. ఆలోచించారు ఎప్పుడైనా? నూతన నిబంధనలో సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నాయకుడు ఎవరు? పేతురు. సో అంటే పేతురుకి ఎలాగ వ్యాపారం చేయాలో తెలుసు. హీ నోస్ హౌ టు డూ బిజినెస్. హీ నోస్ హౌ టు సెల్ ద ప్రొడక్ట్. అవునా? ఆ చేపలు అమ్మి ఎలాగ డబ్బులు సంపాదించాలో తెలుసు. లేకపోతే ఏదైనా పేతురు చేతిలో ఉంటే దాన్ని ఏదో ఒకటి చేసి లాభం ఎలా తీసుకురావాలో పేతురుకి తెలుసు. ఆమేన్. సో దేవుడు బైబిల్లో మనం కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు, వాడిని పిలిచినప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, నైపుణ్యత సాధిస్తూ uన్నారు. అవునా? దేవుడు గిద్యోన్ని పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడు? గోధుమలు దుల్లగొడతా ఉన్నాడు. దేవుడు దావీదుని రాజుగా అభిషేకించేటప్పుడు దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. దేవుడు పేతుర్ని పిలుస్తూ ఉన్నప్పుడు పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? చేపలు పడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళలో ఎవరు ఖాళీగా లేరు. దేవుడు సౌల్ని పిలిచినప్పుడు పౌలుగా మార్చే ముందు సౌలు ఏం చేస్తున్నాడు? ఏదో ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. అవునా? అంటే వీళ్ళందరి జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. అలానే పేతురు కూడా చేపలు పడుతూ ఉన్నాడు. చేపలు పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది? రాత్రంతా ప్రయాసపడుతూ ఉన్నారంట. రాత్రంతా ప్రయాసపడుతూ ఉన్నా. సో పేతురుకి తెలుసు అన్నమాట, ఆ వృత్తిలో ఉన్నాడు కాబట్టి దోణి ఎక్కడికి నడిపించుకోవాలి, వల ఎక్కడ వేయాలి, ఏ డైరెక్షన్లో చేపలు వస్తాయి, ఏ టైంలో వలయాలి అంతా కూడా పేతురుకి తెలుసు. కానీ ప్రయాసపడుతున్నాడు, కానీ ఏమీ జరగట్లేదు. ఇప్పుడు యేసుప్రభువారు వచ్చి ఏమంటున్నాడు? పేతురు,
నీ దోణిని లోతునకు నడిపించు. టేక్ ఇట్ ఇన్ టు ద డీప్ వాటర్స్. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? నీ దోణిని లోతులోకి నడిపించు, అప్పుడు నువ్వు వలే అని చెప్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆయన పిలుచుకున్నప్పుడు లోతులోకి ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా. లోత్ అంటే అబ్రహాం యొక్క కజిన్ లోతు కాదు. లోత్ అంటే డీప్, లోతైన ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా షాలో వాటర్స్లో ఆయన బిజినెస్ చేయడు. అంటే దాని అర్థం ఏంటి? సముద్రం ఒడ్డున నీళ్ళు ఉంటాయి, అవునా? ఉంటాయా? అవి మనం వెళ్ళి నిలబడితే మన కాళ్ళకి తగులుతాయి. కానీ ఆ సముద్రపు లోతు మనకి తెలియాలంటే ఒడ్డున నిలబడితే మనకి తెలియదు. సముద్రము లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఒక 200-300 మీటర్లు మనం లోపలికి వెళ్ళి అక్కడి నుండి లోతులోకి మనం వెళ్ళటం అలవాటైతే సముద్రం లోపల ఏముందో తెలుస్తుంది. సముద్రం లోపల ఉండే జీవులు మనకి తెలుస్తాయి. సముద్రం లోపల ఉండే చేపలు, సముద్రం లోపల ఆక్సిజన్ ఉంటుంది, అక్కడ న్యూట్రియంట్స్ ఉంటాయి, అక్కడ ఒక లైఫ్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. సముద్రం లోపలికి వెళ్ళే కొద్ది డీప్ వాటర్ కరెంట్స్ అంటారు. అంటే నీళ్ళు కదులుతూ ఉంటాయి. లోపల ప్రెషర్ ఉంటుంది, లోపల ఎనర్జీ ఉంటుంది. ఆ డీప్ వాటర్ కరెంట్స్లో ఏదైనా విషయంలో ప్రెషర్లో కానీ టెంపరేచర్లో కానీ ఎప్పుడైనా తేడా వస్తే సునామీ వస్తుంది. అందరు నాతో ఉన్నారా? అంటే బయట ఒడ్డున ఉండే నీళ్ళు అవి ఎట్లా కదిలినా ప్రాబ్లం లేదు మనకి. కానీ సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కానీ కదలికలు వస్తే, అక్కడ కానీ టెంపరేచర్లో ప్రెషర్లో కానీ మార్పులు వస్తే, కొన్నిసార్లు ఆ వాటర్ లోపల కింద భూకంపాలు వస్తూ ఉంటాయి. అవి ఎవరికి తెలియదు బయటకు కూడా. అంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు కూడా లోతైన అనుభవాల్లోకి ఆయన మనల్ని పిలిచాడు. హలో, ఎంతమంది నా మాటలు వింటా ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా? నేను చెప్తా ఉన్నాను. దేవుడు మనల్ని లోతైన అనుభవాల్లోకి పిలిచాడు. నువ్వు దేవుణ్ణి కొంచెం తెలుసుకుంటే సరిపోదు. ఆ కొంచెమే తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు తెలుసా. అక్కడ ఆయన తను నీకు తెలియపరచుకోడు. ఆయన ఏమంటాడు? నువ్వు లోతులోకి రా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో, నా వాక్కు మీద ఆధారపడటం నేర్చుకో, నువ్వు మనుషుల వైపు చూడటం మానేసే, నువ్వు లోతైన అనుభవంలోకి రా. నేను నీతో వ్యాపారం చేస్తాను, నువ్వేం చేయాలో నేను నీకు అక్కడ చెప్తాను, నిన్ను ఎలా నడిపించాలో నేను చూసుకుంటాను. కమ్ ఇన్ టు ద డీప్ వాటర్స్. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమనుంది? నువ్వు లోపలికి వెళ్ళి వలయమని చెప్తున్నాడు. అంటే పేతురుకి తెలీదా అక్కడికి వలయాలని? ఈ భాగాన్ని చూసినప్పుడు చాలా 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 ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటి? యేసుప్రభువు వారు మాట్లాడినప్పుడు, ఆ మాటకి లోబడినప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? ఒక అద్భుతం జరుగుతూ ఉంది. రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా పడిపోయినా యేసుప్రభువు వారి మాట చొప్పున పేతురు వలేసినప్పుడు ఏమైంది? ఆ వలలు ఏమైంది? అవి పిగిలిపోయేంతగా వాళ్ళకి సర్ప్లస్, ఎక్సెస్ చేపలు వచ్చేసినాయి. హల్లెలూయా. ఎనభై నాతో ఉన్నారు. దేవుడు, నేను చెప్తాను జాగ్రత్త వినండి, దేవుడు మనకి ప్రాఫిట్ ఇచ్చే దేవుడు. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? ఐ విల్ టీచ్ యూ టు మేక్ ప్రాఫిట్. నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. ఇంగ్లీష్లో ఏముంటుంది? ఐ విల్ టీచ్ యూ. ఉపదేశం మాత్రమే నేను చేయట్లా, టు మేక్ ప్రాఫిట్, లాభము కలిగేటట్టు. హల్లెలూయా. నీ పక్కన చెప్పాడు, దేవుడు లాభాన్ని ఇచ్చేవాడు, ప్రాఫిట్ ఇచ్చేవాడు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా వట్టి చేతులతో మిగిలిపోరు, కానీ విస్తారమైన చేపలతో, విస్తారమైన ఆశీర్వాదాలతో, విస్తారమైన కృపలతో వాళ్ళు నింపబడతానే ఉంటారు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంట? ఆత్మీయ జీవితంలో మనం లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి.
కొంచెం కొంచెంగా ప్రార్థన చేసే స్థితిలో నుండి మనము దేవుని హృదయాన్ని తెలుసుకునే స్థితిలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే లోతైన అనుభవాల్లోకి వెళ్ళటానికి మనం ఇష్టపడమో, మనం ఒక చోట ఆగిపోయి ఉంటాం. ఆ ఒక చోట ఆగిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే, అరే బయట లోకంలో ఉన్నప్పుడే నాకు చాలా బాగుంది కదా, ఇదేంటి నాకేం బాగట్లేదు ఇప్పుడు అనిపించింది ఎప్పుడైనా? దేవుని తెలుసుకున్న తర్వాత నాకు ప్రతిదీ కష్టంగానే ఉంది. హలో, నువ్వు షాలో వాటర్స్ దగ్గర ఉన్నావు, సముద్రపు ఒడ్డున, తెలుగులో ఏమని ఉంటుందంటే నిస్సారమైన జలాలు అంటారు వాటిని. అంటే ఆ జలాల వల్ల అంత ఉపయోగం లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ లోతుల్లోకి నువ్వు రావటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో, నువ్వు ఆశతో ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతా ఉంటావో, దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆ లోతైన ప్రదేశంలో ఆయన నిన్ను సంధించడం మొదలు పెడతాడు. నీ జీవితాన్ని అక్కడ ఆయన మార్చడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చెప్పు, లోతైన అనుభవంలోకి ఈ సీజన్లో నువ్వు వస్తూ ఉన్నావు. నీ జీవితంలో కొన్ని వాటికి సమాధానాలు దొరకవు, అక్కడతో నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు. లోతైన అనుభవంలోకి రా. బైబిల్లో ఎక్కడ వచనం లేదు నేను అన్నిటికీ సమాధానం ఇస్తాను దేవుడు చెప్పాడు ఎక్కడైనా? లేదు కదా. దేవుడు అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడు. నువ్వు లోతులోకి వెళ్ళినప్పుడు ఆన్సర్ నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. నీ స్పిరిట్ ఎప్పుడైతే ఆత్మీయ విషయాల్లోకి వెళ్ళటం ప్రారంభమవుతుందో, నీ మనసు ఎప్పుడైతే దేవుని వాక్కు ద్వారా మార్చబడతా ఉంటుందో, నీ హృదయం ఎప్పుడైతే దేవుని వైపు, దేవుని మీద ఆధారపడతా ముందుకెళ్తా ఉంటుందో, స్లోగా నువ్వు గ్రహించడం మొదలు పెడతావు. హల్లెలూయా. జీవితంలో ప్రతి సమస్యకి కావాల్సిన పరిష్కారాన్ని దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. దేవుడు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు పరిష్కారాల గురించి. ఆయన అన్ని పరిష్కారాలు ఆల్రెడీ పెట్టే నిన్ను భూమి మీద పంపించాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఆయనతో నడిచే కొంది, లోతైన అనుభవంలోకి వెళ్ళే కొంది నువ్వేం చేస్తావు? పరిష్కారాన్ని గ్రహించడం మొదలు పెడతావు. హల్లెలూయా. నీ స్పిరిట్ ఏం చేస్తుందంటే, నీ ఆత్మ ఏం చేస్తుందంటే, దేవుని జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళి పరిశోధన చేసి తెలుసుకోవటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అప్పుడు దేవుని నుండి వచ్చే పరిష్కారాన్ని నువ్వు తీసుకోవటం వల్ల నువ్వు జీవితంలో తృప్తి చెందుతూ ఉంటావు, జీవితంలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, జీవితంలో నువ్వు ఆయన కృపని అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటావు. ఎంతమంది నాతో ఉన్నారు? ఆత్మీయంగా మనం ముందుకు వెళ్దాం అంటారా, ఇక్కడితో ఆగిపోదాం అంటారా? ఎంతమంది వెళ్దాం అంటారు? కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? కొంచెం కష్టం, మరీ ఎక్కువ కష్టం ఉండదు. కొంచెం శ్రమ ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది. అవునా? సముద్రం లోపల ఎప్పుడైనా ఎవరైనా ఈత కొట్టారా? లేదు కదా. మనం చిన్న చిన్న పూల్స్లో ఈత కొట్టుండొచ్చు, కానీ సముద్రం లోపల ఈత కొట్టడం వేరు. కానీ సముద్రం లోపల ఈత కొట్టే వాళ్ళు ఉంటారు, ఏది లైఫ్ జాకెట్ వేసుకోకుండా. నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు ఉన్నారు. ఆ బోట్లో, మేము ఎక్కిన బోట్లో, అది సముద్రం మధ్యలో గుండా వెళ్తూ ఉంటుంది. బోట్ ఇలా వెళ్తూ ఉంది, వాళ్ళు సముద్రం మధ్యలో దూకేశారు. ఆ బోట్ ఎంత స్పీడ్గా వెళ్తుందో వీళ్ళు అంత ఫాస్ట్గా ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరు అని చూస్తే అందులో ఒక అతను ఆర్మీ అతను, ఒక అతను సిఆర్పిఎఫ్ అతను, ఇంకొక అతను ఇంకొక పోలీస్, ఇంకొక అతను నేవీ అతను. వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అంట. ఆ సముద్రంలో వెళ్ళినంతసేపు, బోట్ వెళ్ళినంతసేపు వీళ్ళు మాకు చుక్కలు చూపించారు. మేమేం చూస్తున్నాము, వీళ్ళు మునిగిపోతారేమో అని చూస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఇట్లా చూస్తూ ఉంటే నీకు అడుగు కనబడదు, నువ్వు అడుగు బాగా చూడలేవు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తర్ఫీదు చేయబడ్డారు. దే ఆర్ ట్రైన్డ్ టు స్విమ్ ఇన్ ద డీప్ వాటర్స్. వాళ్ళు 4000 5000 అడుగులు లోతుంటే భయపడే వాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్లో, ఊరి బయట కాలువల్లో ఈత వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. ఆల్రెడీ అవసరమైతే వాళ్ళు విమానంలో నుండి దూకైనా అక్కడ ఈదగలుగుతారు.
ఎందుకని? వాళ్ళు అలాగా ఆ లోతులో ఈదటానికి వాళ్ళు తర్ఫీదు చేయబడ్డారు. మేబీ వాళ్ళ వృత్తిరీత్యా అవ్వచ్చు, ఇంకేదైనా కారణం అవ్వచ్చు. సో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈ సీజన్లో లోతైన ఆత్మీయ అనుభవాల్లోకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడటం మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించడం మొదలు పెడతావో, హీ విల్ టేక్ యూ ఇన్ టు ద డీప్. గొప్ప విషయం ఏంటంటే, బయట నిస్సార జలముల యొద్ద మనం నిలబడితే, బయట షాలో వాటర్స్ దగ్గర మనం నిలబడితే మనం తృప్తి చెందలేం. యేసుప్రభుని తెలుసుకున్న చాలామందికి ఎందుకు తృప్తి ఉండదో తెలుసా? వాళ్ళు బయట జలముల దగ్గర తిరుగుతూ ఉంటారు. సముద్రపు ఒడ్డున ఎవరు ఆడుకుంటారు? పిల్లలు ఆడుకుంటారు, అంతేనా? చేపలు ఆడుకో కదా, వచ్చి ఆడుకుంటాయా? ఆడుకో. సముద్రపు ఒడ్డున ఎవరు ఆడుకుంటారు? పిల్లలు ఆడుకుంటారు, లేకపోతే సరదాగా అక్కడ నిలబడతారు అలలు వచ్చి కొడతాయని. కానీ సముద్రంలో ఏముందో తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? లోతులోకి వెళ్ళాలి. దేవుని విషయాలు కూడా అంతే. దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటాడు. ఆయన లోతు, ఆయన డీప్ నిన్ను పిలుస్తూ ఉంటుంది. దేవుడు ప్రతిరోజు ఆయన నిన్ను పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఒక లోతైన అనుభవంలోకి రావాలని ఆయన పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడేదో ఆయన నీకు రుచి చూపించాలనుకుంటాడు, అక్కడేదో ఒక అనుభవాన్ని ఆయన నీకు ఇవ్వాలనుకుంటా ఉంటాడు. ఆ డీప్ ప్లేస్లోనే ఆయన నీ లైఫ్ని మారుస్తూ ఉంటాడు. ఆ వలలో చేపలు పడిన తర్వాత పేతురు వచ్చి ఉన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా అంటున్నాడు. అంటే పేతురు ఏదో రియలైజ్ అవుతున్నాడు, ఆయన మంచితనాన్ని రియలైజ్ అవుతున్నాడు. నేను ఇంత కష్టపడ్డాను, నాకు జరగలేదు, ఈయన ఒక్క మాట చెప్పాడు, వెంటనే నా వల పిగిలిపోయింది కదా, నా వ్యాపారం ఒక్కసారిగా బ్లెస్ అయిపోయింది. కమాన్, ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? ఏమైంది? పేతురు యొక్క వ్యాపారం ఒక్కసారిగా బ్లెస్ అయిపోయింది. దేవుని మంచితనాన్ని చూస్తా ఉన్నాడు పేతురు. అరే, నేను ఇలాంటి వ్యక్తినైనా యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తా ఉన్నాడు, అవునా? నేను ఇంత కష్టపడినా నాకు ఫలితం రావట్లేదు, కానీ ఆయన ఒక మాట చెప్పాడంతే. అలాగే కొన్నిసార్లు ఆ మాట చాలు నీ డెస్టినీని మార్చడానికి, ఆ మాట చాలు నీ వ్యాపారాన్ని లేపడానికి, ఆ మాట చాలు నీ కుటుంబాన్ని లేపడానికి. యేసుప్రభువారు ఏమన్నా, నేను మీతో పలికిన మాటలు అవి జీవంను ఆత్మయన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట ఏం చేస్తుంది? చేపలను తీసుకొని వస్తూ ఉంది, సమృద్ధిని తీసుకొని వస్తూ ఉంది, విస్తారమైన చేపలను తీసుకొని వస్తూ ఉంది. మేబీ ఈ చేపలు ఇంకా మిగిలిపోయి ఉంటాయి అక్కడ. ఎందుకని? అన్ని వాళ్ళలో పట్టలేవు. ఎంతమంది నాతో ఉన్నారు? నీ పక్కన ఉన్న వ్యక్తితో చెప్పు, దేవుడు ఈ సీజన్లో లోతైన అనుభవంలోకి నేను రమ్మంటున్నాడు. చెప్పారా? 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరుగుతూ ఉంది. మోయాబీలు ఇజ్రాయెల్ ప్రజలకు విరోధంగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. సో ఈ మోయాబు రాజు ఏం చేసేవాడంటే, ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని, గొర్రెల్ని మేకల్ని ఆ రీతిగా వాటి ద్వారా వచ్చే వాటిని కొంత మొత్తాన్ని ఇజ్రాయెల్కి ఇస్తూ ఉండేవాళ్ళు, ఇజ్రాయెల్ రాజుకి ఇస్తూ ఉండేవాడు. యెహోరాము అప్పుడు ఇజ్రాయెల్కి రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతను ఎవరంటే ఆహాబు కుమారుడు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మోయాబు రాజు ఇజ్రాయెల్కి విరోధంగా తిరుగుబాటు చేశాడో, ఇజ్రాయెల్ రాజు ఏమనుకున్నాడు? వెళ్ళి మోయాబీల మీద మనము యుద్ధం చేయాలనుకున్నారు. ఎంతమంది వింటున్నారు నేను చెప్పేది? వింటున్నారా? గ్రహించగలుగుతున్నారా? సో మోయాబీల మీద యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నారు. సో అనుకున్నాడు ఇజ్రాయెల్ రాజు, నా శక్తి సరిపోదు, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. సో యూదా మీద రాజుగా ఉన్న యెహోషాపాతుని అడిగాడు. తర్వాత ఏదోము రాజుని అడిగారు. సో మొత్తము ఎంతమంది రాజులు వెళ్తున్నారు ఇప్పుడు మోయాబీల మీద యుద్ధం చేయడానికి? 3 రాజులు వెళ్తున్నారు. సో ఇప్పుడు 3 రాజులు ఏం చేస్తున్నారు? వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉండే ఆ సమయంలో ఏదోము అనే ప్రాంతంలో గుండా వాళ్ళు వెళ్ళాలి. చెప్తారు అందరు ఆ పేరేంటి? ఏదోం. ఆ ఫోటో వేస్తావా? సో వాళ్ళు ఏం చేయాలంటే ఏదోం అనే ప్రాంతం మీద గుండా వెళ్ళాలి. సో సాధారణంగా ఏదోం అనే ప్రాంతం ఏంటంటే ఒక అరణ్య ప్రదేశం అన్నమాట. సో అక్కడ ఫోటో ఉంది చూడండి. సో అక్కడ అడ్డంగా ఒక గీత ఉంది, ఆ బ్లూ కలర్లో ఉంది ఏంటంటే
ఇజ్రాయెల్ దేశం. చూసారా అందరూ? దాని కింద ఉందేంటి? కింగ్డమ్ ఆఫ్ జూడా అని ఉంది. కనబడుతుంది అందరికీ? సో కింగ్డమ్ ఆఫ్ జూడా అంటే యూదా రాజ్యం. దాని కింద ఎల్లో కలర్లో ఉంది కింగ్డమ్ ఆఫ్ ఏడోమ్ అని. అదే ఏ రాజ్యం? ఏదోము రాజ్యం. సో మోయాబు ప్రాంతం ఎక్కడుంది? రైట్ సైడ్లో పైన ఉంది చూడండి. ఆ ఎల్లో కలర్ పోర్షన్కి రైట్ సైడ్లో పైన నేను యారో మార్క్ వేసి రెడ్ కలర్ డాట్ పెట్టాను చూడండి. చూసారా అందరూ? అర్థమవుతుందా? సో వాళ్ళు అక్కడి నుంచి ఆ బ్లూ కలర్ ప్లేస్లో నుండి ఆ రెడ్ కలర్ మార్క్ మోయాబీల రాజ్యం ఎక్కడైతే ఉందో అక్కడికి రావాలి. సో వీళ్ళు వస్తున్న మార్గంలో మధ్యలో ఏముంది? అక్కడ ఏదోము రాజ్యం ఉంది. అందరికి అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజ్యంలో యూదా రాజ్యం మీద యెహోషాపాతు ఉన్నాడు. తర్వాత ఏదోము రాజు ఉన్నాడు. ఈ ముగ్గురు రాజులు కలిసి ఎవరి మీదకి వెళ్ళాలి? మోయాబీల మీదకి వెళ్ళాలి. సో వాళ్ళు ఎప్పుడైతే ఏదోములో వచ్చి దిగారో, ఈ ముగ్గురు రాజులు వాళ్ళ సైన్యం వచ్చి దిగారో, వాళ్ళకి అక్కడ వాటర్ దొరకట్లా. వాళ్ళకి ఏం దొరకట్లా? అక్కడ నీళ్లు దొరకట్లా. సో నీళ్లు దొరకనప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి నీళ్లు దొరకట్లేదో ఇజ్రాయెల్ రాజుకి ఒక ఆలోచన వచ్చింది. మేబీ మనం ఓడిపోబోతున్నామేమో, లేకపోతే మనం ఇక్కడ దాకా వచ్చి మనం ఎందుకు ఇలా నష్టపోతున్నామని చెప్పి యెహోషాపాతుని అడుగుతాడు, ఎవరైనా ఉన్నారా? ప్రవక్త ఎవరైనా ఉన్నారా? అప్పుడు యెహోషాపాతు ఏం చెప్తాడు? ఎలీషా అనే ప్రవక్త గురించి చెప్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఎలీషా ప్రవక్త దగ్గరికి ఈ ముగ్గురు రాజులు కలిసి వెళ్తారనమాట. 15వ వచనం, 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చాను గనుక అతడి మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని చాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. సో వీళ్ళకి ఆ ప్రాంతంలో ఏం దొరకలేదంట? వీళ్ళకి ఏం దొరకలేదంట? అక్కడ నీళ్లు దొరకలేదు. వాళ్ళ పశువులు వాళ్ళ మందలు అన్ని దాహంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మేబీ వాళ్ళతో వచ్చిన సైన్యం కూడా దాహంతోనే ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఏమంటున్నాడు? వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ ఇందాక ఎల్లో కలర్ మా బోర్డర్ చూశారు కదా, ఎల్లో కలర్తో ఉంది ఏదోము. ఆ ఏదోము అనే అరణ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? ఆ అరణ్యంలో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు గోతులను త్రవ్వించండి, గుంటలు తీయమంటున్నాడు. అసలుకే నీళ్లు లేవురా బాబు అంటే ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడు? గోతులు దావమంటున్నాడు. అవునా? అసలుకే చిన్న చిన్న శాలరీలు, అసలుకే జాబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోట్లా. ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, దేవుని మెసేజ్ ఎలా ఉంటుందో చూసారా? యెహోరాము అనుకొని ఉంటాడు, నాకే కొంచెం పిచ్చుంది, ఎలీషాకి ఈజ్ అవుట్ ఆఫ్ హిజ్ మైండ్, మెంటల్ ఏమో అనుకొని ఉంటాడు. కానీ చెప్పాడు కదా చేద్దామని. అసలుకే అరణ్య ప్రదేశం, అక్కడేమి నీళ్ళేం ప్రవహించట్లా. అక్కడ ఆల్రెడీ 7 రోజులు వాటర్ లేవు, ఓపిక లేదు. ఓపిక ఉంటుందా? 7 రోజులు వాటర్ తాగకపోతే ఓపిక ఉంటుందా? ఉంటుందా? ఓపిక ఉండదు. నీరసించిపోయారు. ఇప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడు? మీరు అక్కడ లోతుగా గోతులు తవ్వమంటున్నాడు. ఇప్పుడు గొడ్డ పలుకులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎవరు తవ్వుతారు? ఎవరికి బలం ఉంది? హలో. రెండోది, వాళ్ళు ఉన్న ప్రదేశము అదొక వ్యాలీ, అదొక లోయ. లోయలో ఏం దొరుకుతాయి మనకి చెప్పండి? మంచి కూరగాయలు దొరుకుతాయా? మంచి ఫ్లవర్స్, మంచి జంతువులు, మంచి ఫ్రెండ్స్, అవునా? కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ దొరుకుతాయా లోయలో? దొరుకుతాయా? లేవు. కానీ ప్రవక్త ఏమన్నాడు? మీరు అక్కడే అరణ్యంలోనే ఏం చేస్తారో నాకు తెలియదు, మీకు కానీ వాటర్ కావాలంటే, మీరు మీ పశువులు సమృద్ధితో నీళ్లు తాగాలంటే,
మరలా మీరు మీ దాహం తీర్చబడాలంటే ఆ లోయలోనే మీరు గోతులు తవ్వాలని చెప్పాడు. ఆల్రెడీ లోయే చాలా లోతుగా ఉంటుంది, పల్లం కంటే దిగువ ప్రాంతంలోనే ఉంటుంది లోయ. ఇప్పుడు ఎలీషా ఏమన్నాడు, అక్కడి నుంచి ఇంకా లోతుకి ఏమంటున్నాడు. ఆత్మీయ జీవితంలో కూడా మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకు అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటాం, మనకు అన్నీ బాగానే జరుగుతాయి అనుకుంటాం. దేవుడు అక్కడ ఏం చేస్తాడు తెలుసా, చిన్న బ్రేక్ పెడతాడు. వీడి సంగతి ఎట్లా ఉందా, వీడెందుకు పై పైన నీళ్ళలో తిరుగుతున్నాడు, వీడు లోపలికి రమ్మంటే. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, నిన్ను పిలుస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడు, లోపల ఉంటాడు. హల్లెలూయా. నువ్వేమనుకుంటావు, లోపల ఎవరు లేరు, వెళ్తేనే చచ్చిపోతా అనుకుంటావు. లేదు, లోపల ఆయన ఉంటాడు. హల్లెలూయా. లోపల ఆయన ఉండి నిన్ను లోపలికి రా అని పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వీళ్ళు గోతులు తమ్మారో వాక్యం ఏం చెప్తుందంటే, ఆ ఎదోము ప్రాంతంలోకి నీళ్ళు వచ్చినాయి అంట. ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా. అరణ్యంలోకి దేవుడు ఏం చేశాడు, వీళ్ళు ప్రవక్త యొక్క మాట విన్నారు కాబట్టి, వారు గుంటలు తవ్వారు కాబట్టి దేవుడు ఏం చేశాడు, నీళ్ళను పంపించాడు. మీరు చరిత్రలోకి వెళ్ళి చదివితే వాళ్ళ పశువులు, వాళ్ళ మందలు, వాళ్ళతో వచ్చిన సైన్యము, రాజులు అందరూ సమృద్ధిగా నీళ్లు తాగి మళ్ళా బలాన్ని పొందారంట. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వింటా ఉన్నారు. దేవుడు ఏమంటా ఉన్నాడు, ఈరోజు లోతైన ఆత్మీయ అనుభవంలోకి రమ్మంటా ఉన్నాడు. ఆ అనుభవంలోకి నువ్వు వచ్చే కొంది మొదట నీకు నీళ్లు దొరకవు. హలో, ఏం చెప్తున్నా వినండి. మొదట నువ్వు జీవజలాన్ని అనుభవించు. మొదట నీకు అన్ని పైన జరుగుతున్నట్టే ఉంటుంది, లేకపోతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ జరగట్లా, నువ్వు ముందుకెళ్ళాలని చూస్తున్నావు కానీ అవ్వట్లా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆ లోయ అనుభవంలోనే ఇంకా లోతులోకి నువ్వు రావాలి. నీ పక్కన చెప్పు, నీ లోయ అనుభవంలో ఇంకా లోతులోకి, దేవుని యొక్క ఆత్మీయ లోతులోకి నువ్వు రావటం ప్రారంభిస్తే నదీ జలాల్ని, సర్వసమృద్ధిని, విస్తారమైన కృపని దేవుడు నీ కోసం పంపిస్తాడు. కమాన్, ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా. సాధారణంగా లోయ అనుభవంలో ఏం జరుగుతుంది మనకి, అక్కడ ఫ్రెండ్స్ ఉండరు. వైజాగ్ అరకు వ్యాలీకి వెళ్ళావు, అవునా, ఏదో లోయలో దిగావు, ఫోన్ ఓపెన్ చేస్తే సిగ్నల్స్ రావు అక్కడ, అవునా. ఫ్రెండ్స్ ఉండరు, రెస్టారెంట్స్ ఉండవు, కాఫీ షాపులు ఉండవు, కూరగాయల బట్టలు ఉండవు, ఏం ఉండవు. టిఫిన్ సెంటర్ ఉంటుందా? దేవుడు ఏమంటున్నాడు, అలాంటి అనుభవంలో ఉన్నా కానీ నేను లోతులోకి పిలుస్తున్నారా, నీ లైఫ్లో ఏం జరగట్లేదా, లోపలికి వచ్చి చూడబ్బా అంటున్నాడు దేవుడు. హే, నువ్వు కానీ లోపలికి వచ్చి చూడటం నేర్చుకుంటే, సముద్రం బయట ఈత మాకు, చిన్న చిన్న డాగలు వేసుకొని సముద్రం బయట నువ్వు ఈదటం నేర్చుకో, మాకు లోపలికి రా. హల్లెలూయా. ఆత్మీయ అనుభవంలోకి రా, పరిశుద్ధాత్మ చేత నింపబడు, నా వాక్యం మీద ఆధారపడు, దివారాత్రులు నా వాక్కు ధ్యానించు, నా కృప కోసం నువ్వు చూడు. కమాన్, ఎప్పుడైతే నువ్వు అట్లా చేయటం మొదలు పెడతావు, దేవుడు ఏమంటున్నాడు, సమృద్ధిగా జలాల్ని పంపిస్తాడు. నువ్వు నీ కుటుంబం తాగిన మిగిలిపోయేంత జీవజలాన్ని దేవుడు పంపిస్తాడు. కొన్నిసార్లు ఆ జీవజలం నీ పట్టణానికి సమృద్ధిని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అంటే అంత బ్లెస్సింగ్, అంత ఆశీర్వాద కారణంగా నీ లైఫ్ని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆత్మీయ లోతులోకి రావాలనుకుంటున్నారు? ఈ మాట చెప్పమాక, నా పరిస్థితులు బాగోలేదండి, నాకు కుదరదండి, నాకు జరగదండి. నా పరిస్థితి కూడా బాగాలేదు. ఎవరన్నా ఒక వ్యక్తిని చూపించండి పరిస్థితులన్నీ బాగున్న వాళ్ళే. గొప్ప విషయం ఏంటో తెలుసా, ఎప్పుడు పరిస్థితులు బాగోవు, అదే మిస్టరీ. మనం ఎప్పుడు బాగోతాయా అని చూస్తూ ఉంటాం. హలో, అంత లేదు, అది జరిగే పని కాదు. నువ్వు బాగు చేస్తావు పరిస్థితిని. హల్లెలూయా. నువ్వేం చేస్తావు, నువ్వు మార్పు చెందినప్పుడు నీ లోపల ఉన్న జీవజలం వెళ్ళి ఆ ఎడారి ప్రాంతాన్ని ఫలవంతమైన నేలగా మారుస్తుంది. దేవుడు దానికోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది బ్లెస్ అవుతా ఉన్నారు వాక్యం ద్వారా?
సామెతల గ్రంథం 23వ అధ్యాయంలోకి వెళ్దాం. 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనము. చూసారా భాగాన్ని? 23 సామెతలు. నీ లోయ అనుభవంలో అంట నువ్వు సత్యాన్ని కొనుక్కోవాలంట. వాక్యం ఏం చెప్తుంది? ఏం కొనాలంట? స్పోర్ట్స్ కార్ కొనే ముందు ఏం కొనాలంటే చెప్పాలి అందరు. ఏం కొనాలి? సత్యాన్ని కొనుక్కోవాలి. లేటెస్ట్ వాషింగ్ మెషిన్ కొనే ముందు, లేటెస్ట్ హౌస్ కొనే ముందు, లేటెస్ట్ మొబైల్ ఫోన్ కొనే ముందు నువ్వేం చేయాలంటే సత్యాన్ని కొనుక్కోవాలంట. సత్యం ఏం చేస్తుందంటే ఆ లోయ అనుభవంలో నువ్వు ఎక్కడైతే స్ట్రగుల్ అవుతున్నావో అక్కడ నీకు జ్ఞానాన్ని ఉపదేశాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది. ఆ జ్ఞానంతో, ఆ ఉపదేశంతో ఆ లోయ అనుభవాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు అంటే సమృద్ధి అయిన అనుభవంగా నువ్వు మార్చగలుగుతావు. దేవుడు ఆశీర్వదించిన ప్రదేశంగా నువ్వు అనుభవాన్ని మార్చగలుగుతావు. సో అంటే నువ్వు ఆ టైంలో ఆ లోయలో నువ్వు కూర్చొని నువ్వు బాధపడతా, నువ్వు కృంగిపోయి అలా ఉండకూడదు. నువ్వేం చేయాలంట? సత్యాన్ని కొనుక్కోవాలంట. నీకు సత్యం ఎక్కడ దొరుకుతుంది? ఆయన వాక్యం మీద నువ్వు ఆధారపడినప్పుడు దొరుకుతుంది. హల్లెలూయా. సో చాలామంది ఎక్కడ ఆగిపోయినారంటే ఒక లోయలో ఆగిపోయినారు. ఆ లోయలో ఎవరు చేయబెట్టి బయటికి లాగుతారా అని చూస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటో చెప్పరా? ఎవరు లాగరు. నీ పెళ్ళాం కూడా లాగదు ఆఖరికి. దేవుని వాక్యం నేను లాగుతుంది. ఆయన వాక్కును పంపిస్తాడు నీ దగ్గరికి. ఆయన సత్యాన్ని పంపిస్తాడు. ఆ సత్యం అనేది నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఆ పరిస్థితిలోంచి బయటికి రావడానికి జ్ఞానం ఇస్తుంది. సత్యం ఏం చేస్తుందంట? నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. నీకు అక్కడ ఫ్రీడమ్ ఇస్తుంది. పరిస్థితిలోంచి బయటికి రావడానికి నీ కృపనిస్తుంది. నువ్వేం చేయాలంట? సత్యాన్ని కొనుక్కోవాలంట, జ్ఞానాన్ని కొనుక్కోవాలంట, వివేచన నువ్వు కొనుక్కోవాలంట. అంటే ఆ లోయ అనుభవంలో ఉండకూడా అక్కడ నువ్వు కూరుకుపోయినప్పుడు దేవుడు తన వాక్కును పంపిస్తాడు నీ దగ్గరికి. యెహోవా నోట నుండి ఏమొస్తా ఉంది? జ్ఞానం వస్తూ ఉంది, ఉపదేశం వస్తూ ఉంది. నువ్వంట ఆ లోయలో కూర్చున్నప్పుడు ఒక్కడే బాధపడకుండా ఆయన జ్ఞానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలంట, ఆయన ఉపదేశాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలంట. మేబీ ఆ లోయ అనుభవంలో దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు, ఇదిగో నీ భవిష్యత్తు నేను ఇలా చేయబోతున్నాను, నీ కుటుంబాన్ని నేను ఇలా చేయబోతున్నాను, నిన్ను ఇలా విజయవంతంగా నేను నడిపించబోతున్నాను. అక్కడ నీకేమొస్తుంది? దేవుడు మాట్లాడినప్పుడు జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేసావు? నువ్వు వాటిని రిసీవ్ చేసుకున్నావు కాబట్టి లోయ అనుభవంలో నుండి నువ్వు బయటకు వస్తున్నావు. నీ పక్కన చెప్పు, లోయ అనుభవంలో కొంచెం ఏడిస్తే ఏడిచావులే కానీ ఎక్కువసేపు ఏడవు మాకు. సత్యాన్ని కొనుక్కో, జ్ఞానాన్ని కొనుక్కో, వివేచనని కొనుక్కో. ఎవరూ రావట్లేదు నీ కోసం. చెప్పండి, వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఎవరో వస్తారనుకుంటున్నారు, మీరు చెప్పాలి. చెయ్యి పట్టుకొని బయటికి లాగటానికి ఎవరూ రావట్లేదు, కానీ చెయ్యి పట్టుకొని బయటికి లాగటానికి కొంతమంది అది చెప్పకుండా లాగటానికి అంటున్నారు. నీ చెయ్యి పట్టుకొని బయటికి లాగటానికి దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. దాన్ని కానీ నువ్వు కొనుక్కొని, దాన్ని కానీ నువ్వు విలువగా ఎంచి దాని మీద నువ్వు దృష్టి పెడితే ఆ పరిస్థితిలోని నువ్వు బయటకు వచ్చేస్తావు. కమాన్, ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి చదువుతారా? సంఖ్యాకాండం 21వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. అక్కడి నుండి వారు బేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించిడి. బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఇదే భాగం అంటే ఇజ్రాయేలీలు ఒకసారి కాదేష్ బర్నియా అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు.
ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ నీళ్లు దొరకట్ల. మేబీ ఆ ముందు అధ్యాయంలో అనుకుంటా, వాళ్ళకి అక్కడ నీళ్లు దొరకట్ల. నీళ్లు దొరకనప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మోషేని తిట్టడం ప్రారంభించారు. మమ్మల్ని ఎందుకు నువ్వు బయట తీసుకొచ్చావు? ఐగుప్తులో ఉంటే మాకు ఫ్రెష్ వాటర్ దొరికాయి, మంచి ఉల్లిపాయలు దొరికాయి, నాన్ వెజ్ దొరికేది, కనీసం ఇక్కడ వాటర్ కూడా దొరకట్లా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రయాణం చేసి వెళ్తా ఉన్నప్పుడు కొన్ని చోట్ల నీకు జీవజలం దొరకదు, కొన్ని చోట్ల నువ్వు స్ట్రగుల్ అవుతూ ఉంటావు, కొన్ని చోట్ల నువ్వు పోరాడుతూ ఉంటావు, నీకు ఫలితం కనబడదు. అలాంటి ప్లేస్లో ఉన్నారు ఇజ్రాయెల్. అవునా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి తిట్టడం ప్రారంభించారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చిన మోషేని తిట్టడం ప్రారంభించారు. ఏదైనా జరగలేదనుకో, ఫస్ట్ ఏంటి, పాస్టర్ గారు ప్రార్థన చేయాల. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు అక్కడ. ఆ రోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఏమయ్యేది మనకు కూడా తెలియదు. కొంతమందికి ఏం చెప్తున్నాను అనుకోమాకండి, వాళ్ళ ప్రార్థన కంటే పాస్టర్ గారి ప్రార్థన మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. వారమంతా ఆయన మీద వేస్తే నేను వారమంతా హ్యాపీగా తిరిగి వస్తాను. నీ పక్కన వ్యక్తి చెప్తే, నీ లైఫ్ యొక్క బాధ్యత ఏ పాస్టర్ భరించడు, నీ సిలువని నువ్వు మోయటం నేర్చుకోవాలి. ప్రీ రిక్వెస్ట్ ఇచ్చా, అయిపోయింది. ఇవ్వటంలో తప్పలేదు, నువ్వేం చేస్తున్నావు అనేది పాయింట్ అక్కడ. ఎన్ని రోజులు ఇస్తావు ప్రేయర్ రిక్వెస్ట్? ఈరోజు ఇస్తావు, రేపు ఇస్తావు. కమాన్, దేవుడు మంచివాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడు, నేను లోతులోకి రా అంటాడు. కమ్ ఇన్ టు ద డీప్. చాలా మందికి జీవితంలో కారణాలు కావాలి. నువ్వెందుకు జాబ్ చేయట్లేదు, నువ్వెందుకు ఆశ్రయించబట్టలేదు, నీకెందుకు ఇది జరగట్లేదు, ఏదో ఒక రీజన్ చూస్తారు. పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడా, సర్లే ఈసారి ఎక్స్క్యూజ్ చేద్దాం. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ తిట్టారు, అందుకే నేను జీవితంలో పైకి రావట్లా. నేను ఆ కంపెనీలో ఆల్రెడీ నా ప్రొఫైల్ ఇచ్చాను, వాడు యాక్సెప్ట్ చేయాల, అందుకే నేను ఇలా ఉన్నా. హలో, మనకి ఏదో ఒక రీజన్ కావాలి, ఏదో ఒక సాకు కావాలి కొన్ని చెప్పడానికి. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు, లోతులోకి రా, నేను మాట్లాడతా. ఆ లోయలో నేను మాట్లాడతా. అరణ్యంగా ఉన్న ఏదోంలోకి నీళ్లు తెప్పించే బాధ్యత నాది. I will take that responsibility to bless you. I will take that responsibility to bring water and resources to you. నీ కుటుంబంలోకి నిధులు తేవడానికి, నీ బిడ్డలు ఆశ్రయించడానికి బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు లోయలో ఉన్నావు ఈరోజు, అక్కడ గుంట తవ్వటం నేర్చుకో. వర్షం రాదు, గాలి రాదు, కానీ నేను సూపర్ న్యాచురల్గా జలాన్ని పంపించబోతా ఉన్నాను. యెషయా గ్రంథంలో దేవుడు ఏమన్నాడు, నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశ్రయిస్తాను. ఇఫ్ యు ఆర్ హంగ్రీ, నువ్వు కానీ ఆశపడితే అంట ఆయన పంపిస్తాడంట. నువ్వేం చేయాలంట, దప్పికొనాలంట. హల్లెలూయా. నువ్వు దప్పికొంటే అంట జీవజలాన్ని పంపిస్తాడంట. రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఆయన నీ దగ్గర పంపిస్తాడు. ఆ జలం తాగిన వెంటనే నువ్వు ఒక ఇమ్మోర్టల్ అయిపోతావు, ఒక అక్షయుడు అయిపోతావు, ఒక మరణాన్ని జయించిన వ్యక్తి అయిపోతావు, పరిస్థితులు జయించిన వ్యక్తి అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే ఆకలిగా ఉంటావు, ప్రభువా నాకు కావాలి. ఎంతమంది ఆకలితో ఉన్నారు ఈ సాయంకాల సమయంలో? నేనేం మెసేజ్ చెప్తున్నాను అది కాదు పాయింట్. నీకు ఆత్మీయంగా ఎంత ఆకలి ఉందో అది పాయింట్. నీ ఆకలిని బట్టి నువ్వు రిసీవ్ చేసుకుంటావు, నీ నాలెడ్జ్ని బట్టి నువ్వు రిసీవ్ చేసుకో. ఎప్పుడు ఆత్మీయ విషయాలన్నీ నీ ఆకలిని బట్టి నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నీ లోయ అనుభవాన్ని దేవుడు ఫలవంతమైన అనుభవంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీకు దుఃఖ దినములకి ఆయన సమాప్తం పలుకుతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆశపడుతున్నావు, ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు. ఆయన ఆత్మ వచ్చిన వెంటనే నీకు జ్ఞానం వస్తుంది, నీకు అనాయింటింగ్ వస్తుంది, నీకు ఫేవర్ వస్తుంది, నీకు ద్వారాలు తెరవబడతాయి, నువ్వు కట్టబడి ఉన్న బంధకముల నుండి నువ్వు విడిపించబడతావు, నువ్వు ఆత్మీయంగా చూడగలుగుతావు, నీ దర్శనం బయటకు వస్తుంది, నీ డ్రీమ్ బయటకు వస్తుంది, నీ లైఫ్ మళ్ళా ఫ్లరిష్ అవుతుంది, నువ్వు బహుగా ఫలించే వ్యక్తిగా అవుతావు. దేవుడు ఏమంటున్నాడు ఈరోజు, నువ్వు లోతైన అనుభవంలోకి రా. సో ఆల్రెడీ కాదేశ్ బర్నియాలో వీళ్ళు నీళ్ళతో సమస్యను ఎదుర్కొన్నారు. మొత్తానికి దేవుడు రాయితో మాట్లాడి ఆ కర్రతో కట్టమంటే మోషే ఏం చేశాడు, 2 సార్లు కొట్టాడు. గుర్తుందా ఎవరికైనా?
కొట్టాడు, అయిపోయింది. తర్వాత ఏం జరిగింది? తర్వాత వీళ్ళు ఏ ప్రాంతానికి వచ్చారు? బేర్ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఒక బావిని ఇస్తానని వాగ్దానం చేశాడంట. అందరు చెప్తారు ఏంటది? నీళ్ళ బావిని ఇస్తా అంట. పాయింట్ ఏంటంటే బావిలో నీళ్ళు లేవు. ఇప్పుడు దేవుడు బావిని కర్రతో కొట్టమన్నట్ల దేవుడు ఏం చేయమన్నాడంట? వాళ్ళని పాట పాడమన్నాడంట. ఇదేంటండి? పాట పాడేదాన్ని వస్తాయా? మనం రోజు పాడుతూనే ఉన్నాం. సో ఇక్కడ వాక్యంలో ఉంది, ఆ బావి దగ్గర వీళ్ళు పాట పాడారంట. ఏమని పాడారంట? బావి, అందరు చెప్పాలి, ఉబ్బుకుము. అంటే ఏంటి? నీళ్ళు నువ్వు కలుగ చేసుకొని బయటికి రా అంటున్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలీకి ఏం పాట నేర్పించాడంట మోషే? బావి దగ్గర నడిపించిన అనామాన్ని నేర్పించలా. ఏమన్నాడు? బావి. మరి వాళ్ళు ఏ ట్యూన్ కట్టారో, ఏ కార్డ్స్ వేసారో, వీణ మీద ఏం వాయించారో మనకు తెలియదు. మొత్తానికి ప్రజలు పాడటం మొదలు పెట్టారు. అక్కడ రాయబడలేదు, కానీ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆ బావిలో నుండి నీళ్ళు వచ్చినాయి అంట. మళ్ళా వాళ్ళు తాగి సమృద్ధిని అనుభవించి తృప్తి చెందడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏం పాడారంట? బావి ఉబ్బుకు. నీ ఎండిపోయిన జీవిత పరిస్థితిలో కొన్నిసార్లు పరిశుద్ధాత్మ వచ్చి నీతో ఏమంటాడు తెలుసా? బావి, స్ప్రింగ్ అప్, దా పైకి రా. ఎండిపోయిన స్థితిలోంచి నువ్వు బయటికి రా. జీవజలాన్ని మళ్ళా నువ్వు సంతరించుకో. మళ్ళా లైఫ్ని తీసుకో. మళ్ళా ఇమ్మోర్టాలిటీని తీసుకో. మరలా నీళ్ళతో నింపబడు. ఈరోజు నీ ఆత్మ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం పాడుతున్నాడు తెలుసు నీ మీద? ఓ బావి ఉబ్బుకు. నెక్స్ట్ 6 months ఉబ్బుకు. హల్లెలూయా. వాళ్ళు అలా పాడగానే నీళ్లు బయటికి రావటం మొదలుపెట్టిందంట. ఇజ్రాయేలీలకు విడుదల కలిగింది. నిండిపోయిన పరిస్థితిలో నువ్వేం పాడాలి తెలుసా? నా లోపల ఉన్న పరిశుద్ధాత్మ అనే జీవజలమా ఉబ్బుకు, రైజ్ అప్. నువ్వు పాడే కొంది వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు పాడే కొంది లైఫ్ వస్తూ ఉంటుంది. నువ్వు పాడే కొంది సమృద్ధి వస్తూ ఉంటుంది. నువ్వు పాడే కొంది నువ్వు, నీ కుటుంబం, నీ చెందిన వారందరూ కూడా ఆ నీళ్లు తాగబోతూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఆకలితో ఉన్నావా? నువ్వేం చేయాలి? ఆ లోయ అనుభవంలో నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా అయింది, నేనే ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలి? పాడటం నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని లోతైన అనుభవంలోకి పిలుస్తూ ఉన్నాడు. మేబీ 5 minutes 2 minutes ప్రార్థన చేస్తున్నాం ఏం రోజు. దేవుడు ఏమంటాడు? ఇంకా డీప్గా నన్ను ఎక్స్పీరియన్స్ చేయి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది ఆశతో ఉన్నారు? సో శత్రువు చేసే ఒక పని ఏంటంటే, ఎనిమి చేసే ఒక పని, ఎప్పుడైతే నువ్వు ఒక చోట ఆగిపోతావో, ఎప్పుడైతే లోయ అనుభవంలో కూడా నువ్వు వెళ్తావో, నిన్ను ఎలా అయినా అక్కడితో ఆపేయాలని చూస్తాడు, ఇంకెప్పుడు కూడా నువ్వు బయటికి రాకుండా. కానీ పరిశుద్ధాత్మ ఏమంటాడు? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? నీ లోపల ఉన్న జీవజలంతో ఆయన మాట్లాడతాడు. నువ్వు ఉబ్బకాలి, వాక్యాన్ని తీసుకో. నేను ఇస్తున్న జీవజలం తాగువాడు మరలా ఇంకెన్నడు దప్పికొన్నాడు. ఇదిగో నూతనమైన జలాన్ని పంపిస్తా ఉన్నా నేను. యు డ్రింక్ అండ్ రిసీవ్ ద రెవల్యూషన్. నువ్వు తాగే కొంది నువ్వు ప్రత్యక్షత పొందుకుంటావు. తాగే కొంది నువ్వు బలాన్ని పొందుకుంటావు. తాగే కొంది నువ్వు జీవాన్ని పొందుకుంటావు. తాగే కొంది మరణ ఛాయ నుండి నువ్వు విడిపించబడతావు. నువ్వు తాగే కొంది రిఫ్రెష్ అవుతూ ఉంటావు. క్రొత్త నూతనత్వంతో జీవాన్ని సంతరించుకొని విజయవంతంగా నువ్వు బయటకు వస్తూ ఉంటావు. మీ జీవితంలో ప్రతి ఎండిపోయిన పరిస్థితిలో నేను మాట్లాడుతాను ఈరోజు, నేను పాడుతూ ఉంటాను ఈరోజు. మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ అనే జీవజలమా, స్ప్రింగ్ అప్, స్ప్రింగ్ అప్, స్ప్రింగ్ అప్ అగైన్, బి ఫుల్ ఆఫ్ లైఫ్. ఐ రిబ్యూక్ దట్ స్పిరిట్ ఆఫ్ డెత్. మరణ ఛాయ కొంతమంది జీవితాల మీదకి వచ్చింది. దేవుడు ఆ కాడిని విరగొడతా ఉన్నాడు. You're going to experience fullness. You're going to experience the life. You're going to experience the river of God. ప్రభువా నన్ను లోతులోకి తీసుకెళ్ళని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, వెంటనే చేపలు పట్టడం ప్రారంభమవుతాయి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చేపలు పడిన తర్వాత యేసుప్రభువు వారు పేతురుతో ఏమన్నాడు? ఇంకా నువ్వు చేపలు పట్టడమే కాదు, నేను నిన్ను
మనుషులు పట్టే జాలరుగా చేయబోతాడు. కమాన్, దేవునికి ఒకసారి మహిమ చెల్లిద్దామా? అంటే దేవుడు పేతురు యొక్క బిజినెస్ని ఆశ్రయించడం మాత్రమే కాదు, దేవుడు ఏమంటున్నాడు, అనేక మంది జీవితాల్ని మార్చేటట్టు. ఎంతమంది చీకట్లో ఉన్నారు, ఎంతమంది వ్యాధుల్లో ఉన్నారు, ఎంతమంది నరకం యొక్క దిశలో ఉన్నారు, ఎంతమంది ఇంకా భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు, ఎంతమంది భయంకరమైన కుటుంబాలు ఉన్నాయో, భయంకరమైన పరిస్థితులు. దేవుడు ఏమన్నాడు, నేను నిన్ను వాడుకొని వాళ్ళని బయటికి తీసుకొని వస్తాను. నిన్ను ఆశ్రయించడమే కాదు, నీ వ్యాపారాన్ని ఆశ్రయించడమే కాదు, పేతురు నా రాజ్యాన్ని కట్టేవాడిగా నేను చేస్తాను. నా రాజ్యాన్ని కట్టడం నువ్వు నేర్చుకుంటే నువ్వు ఆశ్రయించబడటమే కాదు, నువ్వు మాట్లాడిన ప్రతి కుటుంబం ఆశ్రయించబడుతుంది, నువ్వు సువార్త చెప్పిన ప్రతి కుటుంబం ఆశ్రయించబడుతుంది. దేవుడు ఏమంటున్నాడు, మనల్ని ఆయన వాడుకుంటాడంట. నీ పక్కన వాళ్ళు చెప్పు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ సీజన్లో దేవుడు నిన్ను వాడుకుంటాడు మనుష్యులు పట్టే జాలరిగా చేయడానికి. చీకట్లో ఉన్న మనుషులను బయటికి తీసుకొని వస్తావు, అంధకారంలో ఉన్న వ్యక్తులను నువ్వు విడిపిస్తావు, వాళ్ళకి దేవుని యొక్క స్వార్థ నువ్వు తెలియజేస్తావు, వారి జీవితాలను నువ్వు కడతావు. హల్లెలూయా. వ్యాపారం చేస్తే మేబీ పేతురు ఉన్న ఊర్లో ఎక్కడున్నారో వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు, అంతేనా? యేసుప్రభువు వారు ఏమంటున్నాడు, పేతురు మీ ఊర్లో వాళ్ళు నిన్ను గుర్తించడం కాదు, పరలోకం, హల్లెలూయా, పరలోక ప్రపంచంలో నువ్వు ఒక నక్షత్రం వల్లే ఉండబోతున్నావు పేతురు. ఐఎమ్ రేజింగ్ యూ అప్ టు చేంజ్ పీపుల్స్ లైఫ్స్. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, పేతురు చేపలు పట్టుకోవటం మాత్రమే కాదు, నేను లేపుతున్నాను పేతురు, నీకు ఒక అనుభవం ఇవ్వబోతున్నాను. ఆ అనుభవం వచ్చినప్పుడు చేపలు పట్టడమే కాదు, మనుషుల్ని నువ్వు పడతావు. మనుషుల్ని నువ్వు పట్టేం చేస్తావు తెలుసా, వాళ్ళ జీవితాన్ని లేపుతూ ఉంటావు. నువ్వు మనుషుల్ని పట్టే కొంది, ఆత్మలు సంపాదించే కొంది, వాళ్ళ జీవితాన్ని లేపే కొంది. పేతురు నువ్వు ఉన్న ప్రాంతం నిన్ను గుర్తించడం కాదు పేతురు, పరలోకం మొత్తం నీ నక్షత్రాన్ని చూసి నువ్వు ఎలా ప్రకాశిస్తున్నావు. హల్లెలూయా. యుగ యుగములకు తరతరములకు తరిగిపోనటువంటి మహిమను నేను నీకు చేకూరుస్తున్నాను పేతురు. ఈ రెల్మ్లోనే నువ్వు గుర్తించబట్టం కాదు, ఈ భూ ప్రపంచంలో లేకపోతే మీ ఊర్లోనే నీకు పేరు ఉండటం కాదు, ఆత్మీయ ప్రపంచంలో నా సింహాసనం ఎదుట, దేవదూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, పరలోక జీవుల ఎదుట నీ నక్షత్రాన్ని నేను నిలబెట్టిపోతున్నాను పేతురు. యు గోయింగ్ టు షైన్ బ్రైటర్ పేతురు, కమ్ ఆన్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ముందు ఆయన ఏం చేశాడు, పేతురు బిజినెస్ని బ్లెస్ చేశాడు. తర్వాత ఏమన్నాడు, పేతురు నేను నిన్ను వాడుకోబోతున్నాను. ఎంతమందికి ఆ డిజైర్ ఉంది దేవుడిని వాడుకోవాలని? దేవుడు నిన్ను వాడుకోవటం మొదలేస్తే మీ ఊర్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు కాదు, ఆల్ ఆఫ్ హెవెన్, పైన ఎన్ని ప్రపంచాలు అయితే ఉన్నాయో ఆ ప్రపంచాలన్నీ కూడా నిన్ను విఐపిగా చూస్తాయి. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఈ రెవల్యూషన్? దేవునితో ఈరోజు నువ్వు చెప్పాలి, ప్రభా నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని దీవించడం మాత్రమే కాదు, నేను చీకట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొని వస్తా ఉన్నాను. నేను అనేక కుటుంబాలని ప్రభా నేను బాగు చేస్తాను. ఎక్కడైతే నీ వెలుగు లేదో, ఎక్కడైతే ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు, నాశనం అవుతున్నారు, అంధకారంలోకి వెళ్ళిపోతా ఉన్నారు, నీ సువార్తను నేను వాళ్ళకి చెప్తాను, నీ మంచితనం నేను వాళ్ళకి చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు దేవుని గురించి చెప్పారు. హలో, అవునా కదా? అంతకుముందు మనం ఏం చేస్తున్నాం? అంతకుముందు మనం చీకట్లో తడుములాడుతున్నాం. కానీ దేవుని సువార్త వచ్చినప్పుడు ఆయన నీతి, ఆయన సమాధానం, ఆయన పరిశుద్ధాత్మీయందుల ఆనందం మనలోకి వచ్చింది. మన బంధకాల్లో నుండి మనం బయటకు వచ్చేసాం, మన సమస్యల్లో నుండి మనం బయటకు వచ్చేసాం. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా మార్చాడు. అక్కడితో మనం ఆగిపోకూడదంట. దేవుడు ఏమంటున్నాడు, ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ, జీసీసీలో ఉన్న వాళ్ళందరితో పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని బ్లెస్ చేయటం మాత్రమే కాదు, మనుషుల్ని పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నాను. నువ్వు అమెరికా వెళ్ళావా, అక్కడ పట్టుకుంటావు. నువ్వు హైదరాబాద్ వెళ్ళావా, అక్కడ పట్టుకుంటావు. నువ్వు ఢిల్లీ వెళ్ళావా, అక్కడ పట్టుకుంటావు. నువ్వు ఎవరితోన్నా మాట్లాడావా, అక్కడ పట్టుకుంటావు. వాళ్ళని విగ్రహారాధనలో నుండి, చీకట్లో నుండి, భయంకరమైన పాపంలో నుండి నువ్వు వాళ్ళని బయటికి తీసుకొని వస్తావు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, ఈరోజు లోతైన అనుభవంలోకి రా. ఎంతమంది రెడీగా ఉన్నారు?
నువ్వు మనుషుల్ని బట్టి జాలరుగా చేస్తున్నప్పుడు దేవుడు ఏంటంటే, పేతురు నీకు ఒక ఉద్దేశం ఉంది, నీకు ఒక వ్యాపారం ఉంది, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నావు, కానీ నా ఉద్దేశం కూడా నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. యు నీడ్ టు సర్వ్ ద పర్పస్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్యపు ఉద్దేశాల్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. కొన్ని ఆశీర్వాదాలు ఎలా వస్తాయో తెలుసా? డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి రావాయి. హలో, కొన్ని బ్లెస్సింగ్స్ డబ్బులు పెట్టుకునే కాదు. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు వెతుకుతావో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు పరిచర్య చేయటం మొదలు పెడతావు, లేకపోతే అనేక మందికి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి చెప్పడం మొదలు పెడతావు, దెర్ ఆర్ సర్టెన్ బ్లెస్సింగ్స్ అలొకేటెడ్ ఫర్ యూ. హల్లెలూయా. ఆ బ్లెస్సింగ్స్ ఏం చేస్తాయి తెలుసా? అందులో ఒక బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? మేబీ నువ్వు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి చచ్చిపోవాలని ఉంటే, నీకు 90 ఏళ్ళు 100 ఏళ్ళ దాకా నీకేం కాదు. హల్లెలూయా. శ్యామకాలమందు ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన నీ ఎముకలకు బలాన్ని ఇస్తాడు. దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లాంగ్ లైఫ్, దే ఆర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. అవి డబ్బులు పెట్టి కొంటే వచ్చాయి కాదు, ఒక ఆఫీసులో పనిచేస్తే వచ్చాయి కాదు. నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే, ఆయన వాక్యంలో ఉన్నాడు మత్తయి 6:33లో, సమస్తమును ఆయన నీకు అనుగ్రహిస్తాడంట. అన్ని జనులు ఏవేవైతే వెతుకుతున్నారో అవన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తారంట. చాలామంది మన వాళ్ళు నేను చెప్పిన వాక్యం విని ఎట్లా తయారయ్యారంటే, ఓకే ఆశీర్వాదాల గురించి చెప్పారు, బాగానే ఉంది, 2 నెలల్లో కానీ నాకు కారు రాకపోతే ఇంకా నేను ప్రార్థన చేయను, నాకు ఈ సంవత్సరం లోపు హౌస్ కావాలి, అది రాకపోతే నాకేం జరగలేదని అర్థం, ఐఐటిలో సీట్ రావాలి, దేవుని ఆశీర్వాదం నా మీద ఉంటే, అది నాకు రాలేదనుకో, నో ప్రేయర్, నో వర్డ్, ఓన్లీ క్రయింగ్ ఇన్ ద వ్యాలీ. హలో, వాక్యంలో ఎక్కడ దేవుడిని కారు ఇస్తానని చెప్పలా. మా ఎంత పెద్ద రాయి పడేశారు ఫస్ట్గా. వాగ్దానం ఉందా ఎక్కడైనా కారు ఇస్తాను? ఉంది, కానీ నేను చెప్పను. ప్లెయిన్గా ఎక్కడ రాసలేదు నీ కొన్ని ఇస్తానని. కానీ ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నీ కారు కావాలనుకో, రోజు కారు బొమ్మ పెట్టుకొని కారు 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 కారు, దాన్ని చూస్తా భాషల్లో కారు కారు. పొద్దున్న ప్రార్థన చేసావా? కారు 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 కారు. సాయంత్రం ప్రార్థన చేసావా? ప్రభా కారు అన్నావయ్యా, అయ్యా అన్నావయ్యా, అయ్యా అన్నావయ్యా, అయ్యా నువ్వు ఉన్నావా? బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఎంత లోతులోకి వెళ్తావో దేవుని నీతిని వెతికే విషయంలో, దేవుని రాజ్య సంబంధమైన విషయాల్లో ఎంత లోతులోకి నువ్వు వెళ్తావో, నువ్వు వెళ్ళేకుంది ఆయన నీకు చెప్పినవన్నీ ఇవ్వటం మొదలు పెడతాడు. హల్లెలూయా. నువ్వు దాని ముందు ఒక పిక్చర్ వేసుకొని రావాలి 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 రావాలి, ఒక వారం రోజులు చేస్తావు ప్రార్థన, తర్వాత ఏం చేస్తావు చెప్పు? కొంతమంది ప్రార్థన చేయాలని, ప్రభా ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ కారు, సెకండ్ ప్రేయర్ రిక్వెస్ట్ హౌస్, థర్డ్ ప్రేయర్ రిక్వెస్ట్ వైఫ్, ఫోర్త్ ప్రేయర్ రిక్వెస్ట్ చిల్డ్రన్. అయిపోయింది ప్రేయర్ 5 minutesలో. ఆశీర్వాదాన్ని ఇంకొక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళమాకండి. దానికి ఒక బ్యాలెన్స్ ఉంది, దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారిగా ఉన్నప్పుడంట సమస్తం ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. ఆ ప్రాసెస్లో నువ్వు ఆత్మీయంగా ఎదిగేకుంది దేవుడు నీకేమేం చెప్పాడో, ఏమేం చూపించాడో, ఏమేం వాగ్దానం చేశాడో అన్నీ ఆయన నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నువ్వు ఆ ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ వెళ్తే రాదు అది. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? నువ్వు వెతుక్కుంటూ వెళ్తే వాక్యంలో ఒక చోట ఉంది, పక్షి ఎగిరిపోయినట్టు అది ఎగిరిపోయిద్దంట, అది రాదంట నీ దగ్గరికి. అది రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, దేవుని రాజ్యంలో ఏముందో, దేవుని నీతిలో ఏముందో నువ్వు దాన్ని వెతుకుతూ ఉంటేనంట, నువ్వు దేవునితో సహవాసంలో ఎదుగుతూ ఉంటేనంట మిగిలిన ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయంట. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు బ్లెస్సింగ్స్ని కొనుక్కోవు కానీ బ్లెస్సింగ్స్ని అట్రాక్ట్ చేస్తావు. వాళ్ళ కళల్లోకి చూసి చెప్పు, నువ్వు ఒక మ్యాగ్నెట్ అని చెప్పు. ఏం మ్యాగ్నెట్? బ్లెస్సింగ్స్ని అట్రాక్ట్ చేసే మ్యాగ్నెట్. మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి చెప్పు, నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తివి కాబట్టి, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాబట్టి
ఆయన మార్గంలో నడిచే వ్యక్తివి కాబట్టి ఆయన ఏమేమైతే నీకు వాగ్దానం చేశాడో అన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి క్లారిటీ వచ్చింది ఇప్పుడు? సో దేవుడు ఏం చేస్తాడంటే లోతులోకి నేను నడిపించి అక్కడ నీకు జీవజలాన్ని తాపించి అక్కడ నీ మనసును మార్చి నిన్ను జ్ఞానంతో నింపి అక్కడ నుండి నిన్ను ఆశ్రయించడం ఆయన మొదలు పెడతాడు. మీరు ఎక్కడున్నారు? అక్కడ కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం.